నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమం సంబంధించి ఇప్పుడు చాలా భిన్నాభిప్రాయాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఎందుకు ఆ కార్యక్రమం స్టార్ట్ చేశారు అని చెప్పేసి మరి అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఆల్రెడీ జనసేన గెలిచింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నారు. ఆయనకి దానికి సంబంధం ఉన్నా లేకపోయినా ప్రతిదానికి సంబంధించి ఆయన స్పందించడం జరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో నాగబాబు గారు జనంలోకి జనం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా జనంలోకి ఎందుకు వెళ్తున్నారు? అంటే ఈ కార్యక్రమం వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకోవచ్చు అంటారు? అంటే జనసేన పార్టీకి గతంలో పెద్ద భారీ నిర్మాణం అయితే లేదు. ఇప్పుడు పర్టికులర్గా రాయలసీమ ఏరియాలో జరుగుతోంది ఈయన జనంలోకి జనసేన అనే కార్యక్రమం. ప్రధానంగా రాయలసీమ ఏరియాలో ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే వీళ్ళకి బొత్తిగా నిర్మాణం లేనటువంటి ప్రాంతం అది. అందుకని రాయలసీమలో కొంత పార్టీని నిర్మించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మిగిలిన ప్రాంతాల్లో ఇప్పుడు కోస్తా జిల్లాల్లోనూ ఉత్తరాంధ్రలోనూ కూడా పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు గెలిచిన గెలిపే అని చెప్పి నిర్ధారించుకుని అలా ఉండిపోతే కుదరదు. ఎందుకంటే ఇది 21 సీట్లు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు కంటెస్ట్ చేశారు, గెలిచారు, అయిపోయింది. ఇది కాదు కావాల్సింది. పార్టీని బలోపేతం చేసుకోవటం ద్వారా తను పెంచుకోవాలి. ఈ బంధం ఉంటుందా వెళ్ళిపోతుందా అనే దానిలో గ్యారంటీలు ఏం లేవు. రేపు పొద్దున ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలతో వీళ్ళు డిఫర్ అవ్వచ్చు కూడా. డిఫర్ అయి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ పార్టీ నిర్మాణం వీళ్ళకు ఉండాలి. ఓకే. అందుకని పార్టీని స్ట్రెంగ్థెన్ చేసుకోవటం అనేది ఎప్పుడూ చేయవలసిన పనే. అందుకని జనంలోకి జనసేన అనేటువంటి ఒక కార్యక్రమం తీసుకుని దీనిలో ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పాత్ర, ఆయన డీల్ చేస్తున్నటువంటి అంశాలు, ఆయన మాట్లాడుతున్న విషయాలు, వీటిని కూడా జనంలోకి తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది. జరిగి ఆయన తన అంటే ఉప ముఖ్యమంత్రిగా ఆయన పెర్ఫార్మెన్స్ని చూడండి మీరు. తద్వారా జనసేనని నిలబెట్టుకోండి. జనసేన అనేటువంటి పార్టీ మీకోసం ఏర్పాటు చేశాడు, ఆయన సినిమాలు వదులుకుని కూడా. కాబట్టి మీరు ఆయనకు అండగా నిలబడండి అనేటువంటి ఒక మోటివేషన్ ఇవ్వడం కోసం నాగబాబు ఇప్పుడు జనంలోకి వెళ్ళాడు. ఇది పవన్ కళ్యాణ్ని జనంలోకి తీసుకెళ్ళటము, దాంతోపాటు జనసేనని బలోపేతం చేయటం. ప్రతి ఏరియాలోనూ జనసేన తాలూకా క్యాడర్ ఉండాలి. ఇప్పుడు క్యాడర్ ఉండి ఆ పార్టీ ఒక పిలుపునిస్తే ప్రతి ప్రాంతం నుంచి స్పందించి రోడ్డు మీదకి వచ్చేటువంటి ఒక నిర్మాణం కావాలి. దానికోసం ఈ ప్రయత్నాలు మొదలైనాయి. ఈ ప్రయత్నాలు ఎప్పుడైతే మొదలైనాయో ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నాడు కదా ఆయన, ఎందుకు వచ్చిన గొడవ, ఇది ఎందుకు చేస్తున్నారు ఇదంతా అంటే దీని వెనకాల వేరే ఏదైనా ప్రోగ్రామ్ ఉందా అనే పద్ధతిలో చర్చలు జరుగుతున్నాయి. అవును. అంటే కూటమిలో నుంచి బయటకు వచ్చేస్తాడా ఆయన అనే స్పెక్యులేషన్ కూడా వైసీపీ శ్రేణుల నుంచి మొదలైంది. అంటే కూటమిలో ఏదో భేదాభిప్రాయాలు ఉన్నాయి, అందుకని ఈయన రోడ్డు ఎక్కాడు, ఎవరిని టార్గెట్ చేస్తాడు ఇప్పుడు. అయితే చాలా కాన్షియస్గా నాగబాబు ప్రసంగాలు అన్నిట్లోనూ వైసీపీ మీదే కేంద్రీకరణ నడుస్తోంది. వైసీపీ ఖాళీ అయిపోబోతోంది, మరికొద్ది రోజుల్లో దాదాపు అందరూ బయటకు వచ్చేస్తున్నారు, చాలామంది జనసేనని అప్రోచ్ అవుతున్నారు అని మాట్లాడుతున్నాడు ఆయన. పెద్దిరెడ్డి మీద కామెంట్స్ చేశాడు. అంటే వీటన్నిటి వెనకాల ప్రోగ్రామ్ ఏంటంటే వైసీపీ నుంచి వచ్చి రాయలసీమ ఏరియాలో వచ్చేటువంటి వలసల్ని జనసేనలోకి డైవర్ట్ చేయాలి అనే ఆలోచన కూడా ఉంది వాళ్ళకి. తద్వారా ఆ పార్టీ అక్కడ బలోపేతం అవుతుంది. రాయలసీమలో ఆ పార్టీని నిలబెట్టడానికి ఏం చేయాలనేది ఎక్కువ కసరత్తు. మిగిలిన ఏరియా పర్వాలేదు, వాళ్ళకి కొంచెం బలం ఉంది కాబట్టి మిగిలిన ఏరియాలోనేమో స్ట్రెంగ్థెన్ చేసుకోవాలి. అక్కడేమో అసలు నిర్మాణమే లేదు, అక్కడ నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అంటే మరి ఈ జనంలోకి జనసేన అనేటువంటి కార్యక్రమం అంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా రాయలసీమలో? చూపిస్తోంది కదా. ఆల్రెడీ జనం వస్తున్నారు, అక్కడ జనం వస్తున్నారు, వాళ్ళకి కూడా నీడ్ ఉంది.